రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రాజేష్ బాబు 55 ఏళ్ళు ఉంటాయి. ఆయన మనకు నా వెనకాల కనిపిస్తున్న ఈ మై హోమ్ భుజా అపార్ట్మెంట్ 9th ఫ్లోర్లో ప్లాట్ నంబర్ 901లో ఉంటాడు. ఆయనకి పిల్లలు లేరట. అందుకే సరగోసి ద్వారా పిల్లల్ని పుట్టించుకుందామన్నట్టు ఆయన ఒక మధ్యవర్తి ద్వారా ఒరిస్సాలో ఉన్న సంజయ్ సింగ్, అశ్రితా సింగ్ను కాంటాక్ట్ అయ్యాడు. వాళ్ళ మధ్య ఒక ఒప్పందం జరిగింది. దాదాపుగా అంటే ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఇద్దరి మధ్య అగ్రిమెంట్ కుదిరింది. అంటే గత నెల అక్టోబర్ 24వ తేదీన వాళ్ళు హైదరాబాద్ వచ్చారు. వాళ్ళకి 4 ఏళ్ల బాబు ఉన్నాడు. బాబు అలాగే అశ్రితా సింగ్, సంజయ్ సింగ్ ముగ్గురు కలిసి రాజేష్ దగ్గరికి వచ్చారు. అయితే ఈ సరోగసీ ద్వారా ప్రెగ్నెన్సీ రావాలి అంటే లీగల్గా కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, కోర్టు ద్వారా అవి అవుతున్నాయి. అయితే ఈ మధ్య ఏం చేశాడంటే ఈ రాజేష్ అనేవాడు చాలా పైశాచికత్వంగా ఆమె పట్ల బిహేవ్ చేస్తున్నాడంట. ఆమెను వేధించడం, గత ఒక నెల రోజులుగా ఆమెను రూమ్లో బంధించి బయటకు రాకుండా చేసి, కనీసం భర్తతో పిల్లోడితో కూడా మాట్లాడకుండా చేసి వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆమె అతను పెట్టే వేధింపుల్ని తట్టుకోలేక తన భర్తతో మాట్లాడి మనం వెళ్ళిపోదాం, ఇక్కడ వద్దు, వీళ్ళు మనకు సెట్ కారు అని ఎంత చెప్పినా, అంటే వాళ్ళ పేదరికం కారణంగానే వాళ్ళు పొట్ట చేత పట్టుకొని ఏదో 10 లక్షల రూపాయలు వస్తాయి కదా అని ఎంతో ఆశతో, అంటే వాళ్ళ పేదరికం కారణంగానే ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి ఈ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అయితే భర్త ఏమో ఆయనతో మాట్లాడాడు, అలాంటివి ఏం లేదు, నేను మామూలుగా ఆమె హెల్తీగా ఉండటం కోసమే, ఇక్కడ ఆమెకు మంచి ఫుడ్ ఇవ్వడం కోసమే తమతో పెట్టుకున్నాం అన్నట్టు ఏవో ఆయనతో టైంపాస్ చేసే కబుర్లు రాజేష్ చెప్పాడంట. ఎవరితో? సంజయ్ సింగ్తో. అయితే 9th ఫ్లోర్లో ఆమెను పెట్టుకొని 7th ఫ్లోర్లో ఒక రూము కేటాయించాడు సంజయ్ సింగ్ ఈ కొడుకుని ఆమెను ఉండటానికి. అంటే ఒక నెల రోజులుగా ఆమెను బంధించి అరాచకంగా వ్యవహరించడంతో ఇంకా పాపం ఆమె అశ్రితా సింగ్ ఇటు భర్తని కూడా ఒప్పించలేకపోయింది. ఎలాగైనా అంటే మంగళవారం రాత్రి ఆయన చేసే అరాచకాల నుంచి బయటపడటానికి ఆ మహిళ తెగించి ఒక నిర్ణయం తీసుకుంది. మనం చూడవచ్చు, ఈ బిల్డింగ్ చూడండి ఎంత హైట్ ఉందో. ఈ బిల్డింగ్లో 9th ఫ్లోర్లో 901లో అతను రాజేష్ బాబు ఉంటాడు. కింద 7th ఫ్లోర్లో సంజయ్ సింగ్ కోసం 7th ఫ్లోర్లో ఒక రూమ్లో వీళ్ళని ఉంచాడు అతను. అయితే ఆ మహిళ అక్కడి నుంచి 9th ఫ్లోర్ నుంచి తనను బంధించి ఉన్న ఆ 9th ఫ్లోర్ నుంచి పారిపోవడానికి ఆమె ఏం చేసిందంటే తనకు సంబంధించిన 3 చీరల్ని పైనుంచి కింద వరకు ఒక కట్టి ఆ చీర ద్వారా 7th ఫ్లోర్ అంటే దాదాపుగా 2 ఫ్లోర్లు దిగడానికి ఆమె సాహసం చేసి, మహిళ కదా ఆమె వీక్గా ఉండడం వల్ల ఆ పట్టు కోల్పోయి కింద జారిపడిపోయి స్పాట్లో చనిపోయింది. దారుణమైన విషయం. ఇప్పుడేమో అతను సంజయ్ సింగ్ ఏమో అల్లాడిపోతున్నాడు. పోలీసులకు కంప్లైంట్ చేశాడు, తన భార్యని వేధించడం వల్లే ఆమె ఇలాంటి ఘోరమైన నిర్ణయానికి తీసుకుందన్నట్టు ఆయన కంప్లైంట్ చేశాడు. రాయదుర్గం పోలీసులు ఈ సంఘటనను మొత్తం దీని బ్యాక్గ్రౌండ్ ఉన్న అంశాలని వాళ్ళంతా స్టడీ చేస్తున్నారు, విచారిస్తున్నారు. కేసు అయితే నిన్న ఫైల్ అయింది. సరోగసీ ద్వారా పిల్లల్ని పుట్టించడం అనేది లీగల్ చర్య. మన భారతదేశంలో 2019లో ఈ చట్టానికి సంబంధించిన సరోగసీ చట్టానికి సంబంధించిన సవరణలు కూడా భారత ప్రభుత్వం చేసింది. మనం కనుక చూసుకున్నట్లయితే 2023లో ఇండియాలో 16,000 మంది సరోగసీ పిల్లలు పుట్టారు. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ సరోగసీకి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. జనరల్గా న్యాచురల్గా ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉంటారో అలాంటి మహిళలకు 180 రోజుల సెలవు ఇస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు. అంటే ఇప్పుడు సరోగసీ ద్వారా ఎవరైతే సరోగసీ తల్లి అవుతుందో ఆమెకు కూడా కేంద్ర ప్రభుత్వం 180 రోజులు అంటే 6 నెలల సెలవును మంజూరు చేయడం కూడా అంటే ప్రభుత్వ ప్రోత్సాహాల్లో భాగంగానే జరిగింది. అలాగే సరోగసీ భర్త కూడా. అంటే ఇప్పుడు సరోగసీలో అగ్రిమెంట్ ఎలా ఉంటుందంటే డెలివరీ అయిన తర్వాత ఆ అద్దె గర్భం ఇచ్చిన ఆ తల్లి వెళ్ళిపోతుంది, ఆ బిడ్డని వాళ్ళకి అప్పగిచ్చి సరోగసీ తల్లికి. అయితే ఆ చిన్నారి యొక్క ఆలనా పాలనా చూసుకోవడానికి మళ్ళీ ఆమె అవసరం ఉంది కాబట్టి ఆమె న్యాచురల్గా పుట్టించకపోయినా కేంద్ర ప్రభుత్వం అంటే ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఎలా అంటే ఆమె కూడా 6 నెలల సెలవు మంజూరు చేస్తుంది ఇప్పుడు ప్రభుత్వం. మనం చూడవచ్చు చాలామంది అంటే
సినిమా యాక్టర్లు అలాగే సెలబ్రిటీలు చాలామంది నయనతార కానీ అలాగే ప్రియాంక చోప్రా, సన్నీ లియాన్, అమీర్ ఖాన్ రెండవ భార్య కిరణ్ రావు కూడా అలాగే షారూఖ్ ఖాన్ మూడవ పిల్లోడిని కూడా ఈ సరోగసి ద్వారా గౌరీ ఖాన్ కన్నది వేరే వాళ్ళ అద్దె గర్భాన్ని తీసుకొని. అంటే ఇండియాలో దాదాపుగా గత ఏడాది మనం చూసుకున్నట్లయితే 16,000 మంది సరోగసి పిల్లలు పుట్టారు. ఇది జనరల్గా ప్రాక్టీస్ అవుతుంది, తప్పు లేదు. కానీ వీడు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రాజేష్ బాబు అనే వ్యక్తి పిల్లలు లేరు అని బాధపడుతూనే సరోగసి ద్వారా పిల్లల్ని తీసుకుందామని, అంటే ఆయన భార్యకి సంబంధించిన ఈ పిండాన్ని మొత్తం తీసుకెళ్ళి ఈమె అద్దె గర్భంలో ఉంచి డెలివరీ అయిన తర్వాత వీళ్ళని పంపిస్తారు. అందులో భాగంగానే 10 లక్షలకు వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ వీడి ఉద్దేశం మారిపోయి అరాచకంగా ఆమెను అనుభవించాలన్న కోరిక దుర్బుద్ధి పుట్టి ఆమెను వేధించడం వల్లే ఒక నిండు ప్రాణం, అంటే ఆమె ఎంత తెగించి పారిపోవడానికి ప్రయత్నించి, అంటే తన చీరల్నే ఒక 2 ఫ్లోర్లు దాటడానికి ప్రయత్నించి ఆ ప్రయత్నంలో ఆమె ప్రాణాలు పోగొట్టుకుంది.